యాక్టింగ్ పరంగా చూసుకుంటే సిద్ధు జొన్నలగడ్డ గారు ఒక మెట్టు ఎక్కేసారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ లుక్స్ ఎప్పుడు కూడా గొప్ప గొప్ప డైరెక్టర్లు ఇంత అందంగా ఎప్పుడు సిద్ధుని చూపించలేదు. ఒక లేడీ డైరెక్టర్ ఉంటే సిద్ధు గారు చాలా అందంగా చూపించింది. లేడీ డైరెక్టర్ కోసం మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే చిన్న సినిమా అయినా కానీ చాలా మంది డైరెక్టర్లు ఏం చేస్తారంటే ఒక 10-15-20 మందిని ఆర్టిస్టులు పెడతారు. కానీ లేడీ డైరెక్టర్ ఒక 5 ఆర్టిస్టులు పెట్టి ఒక చక్కని స్టోరీ ముందుకు తీసుకెళ్ళిపోయింది. అయితే సినిమా కంటెంట్ గతంలో వచ్చిన స్టోరీలు ఏదైతున్నా ఆ రకంగా అనిపిస్తుంది తప్ప ఈ సినిమాకి ఇంతవరకు ఉందో ఓకే పర్వాలేదు అని చెప్పింది. అయితే రాజశేఖర్ గారు కానీ శ్రీనిధి కానీ ఎంతవరకు చూపించాలి అంతవరకు చూసుకున్నారు. కామెడీ పరంగా వైవర్ష గారు తక్కువ ఇచ్చిన కంటే గట్టిగా పేల్చాడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే దీపావళి ముందు వచ్చిన సినిమాలు ఒక తారాజోలాగా ఒక చిచ్చుబుడ్లాగా గట్టిగా పేలుతాయి అనుకుంటాం. కానీ ఇది ఒక పూచక్రలాగా కిందనే ఉండిపోయిందని నాకు అనిపించింది. ఆ స్టోరీ బాగా మైనస్ అన్న. డైరెక్టర్ అయితే బాగా చూపించింది. డైరెక్టర్ తప్పు పట్టడం లేదు. స్టోరీ వీక్ అయింది కానీ కంటెంట్ తీసుకోవడంలో తక్కువైనా కానీ చూపించే విధానం బాగుంది. స్టోరీ బాగా అంటే గతంలో ఇలాంటి సినిమాలు వచ్చాయి.